సరస్వతి మేడం పిల్లలు రాజు అందరూ కలిసి ఆటోని తోస్తూ ఉంటే అప్పుడే అటుగా వెళ్తున్న అమర్, మనోహరి కారు ఆపు, అక్కడ ఆటో ఆగిపోయినట్లు ఉంది, నేను సహాయం చేస్తాను అని అమర్ ఆటో దగ్గరికి వస్తూ ఉంటాడు. ఎవరండి మీరు అని అమర్ వాళ్ళని అడుగుతూ ఉంటాడు. అప్పుడే అరే అమరేంద్ర గారు అని సరస్వతి మేడం వస్తూ ఉంటుంది. అప్పుడే సరిగ్గా మనోహరి అక్కడికి వస్తూ ఉంటుంది. దాంతో సరస్వతి మేడం అమర్ ముందుకు రాకుండా ఆటోలో ముసుగు కప్పుకొని కూర్చొని ఉంటుంది. అనాథ పిల్లలు సార్, మా మేడంకి తెలిసిన వాళ్ళు ఎవరో ఫండ్స్ ఇస్తామంటే అడగడానికి వెళ్తున్నాము అని చెప్పుకుంటే, ఓ అవునా, మీ డీటెయిల్స్ ఇవ్వండి, నేను మనీ పంపుతాను. ఆకలితో ఉన్న ఈ వయసులో పిల్లలకి మనం సహాయం చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అని రాజుగారితో అమర్ డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటారు. సరే మేము తోస్తాము అని అమర్ కూడా తోస్తూ ఉంటే అప్పుడే మనోహరి అక్కడికి వస్తుంది. మనోహరి నువ్వు కూడా తోయ్ అని అమర్ చెప్తూ ఉంటాడు. సరస్వతి మేడం కూర్చున్న దగ్గరికి వచ్చి తోయబోతూ ఉంటుంది. ఎవరండి ఈవిడ ఆటోలో అలాగే కూర్చొని ఉంది, ఆవిడని దిగమని చెప్పండి అని మనోహరి అంటూ ఉంటే, మా మేడం గారు ఒంట్లో బాగోలేదు అందుకే ఆటోలోనే కూర్చుంది అని ఆయన చెప్తూ ఉంటాడు. అయితే ఏంటి, దిగమనండి, తొయ్యాలంటే కష్టం కదా అని మనోహరి అంటూ ఉంటుంది. అయ్యో ఇప్పుడు నేను దిగితే ఈ మనోహరి నన్ను గుర్తుపడుతుంది అని ముసుగు కప్పుకొని ఆటోలో మూల కూర్చొని ఉన్న సరస్వతి మేడం టెన్షన్ పడుతూ ఉంటుంది. మనోహరి ఆవిడకి ఒంట్లో బాగోలేదని చెప్పారు కదా, నువ్వు ఇంకేమీ మాట్లాడకు, కానివ్వు తోయ్ అని అమర్ చెప్తూ ఉంటాడు. అయితే మనోహరికి అక్కడ ఉన్నది సరస్వతి మేడమే అన్న డౌట్ కొంచెం వస్తూ ఉంటుంది. ఆటో స్టార్ట్ అవ్వడంతో వాళ్ళు వెళ్ళిపోతారు. నాకెందుకో ఆ ఆటోలో ఉన్నది సరస్వతి మేడమే అని అనిపిస్తుంది అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అదేంటి మిస్సమ్మ అలా చూస్తున్నావు, అరుంధతి మేడం నాతో మాట్లాడిందంటే నమ్మవేంటి అని రాథోడ్ అంటూ ఉంటాడు. సరే రాథోడ్ కూర్చో, నీళ్లు తీసుకొస్తాను. సరే కానీ ఇవి ఎన్ని వేల్లో లెక్క పెట్టి చెప్పు రాథోడ్ అని వాగి వేలు చూపిస్తూ అడుగుతూ ఉంటుంది. అంటే ఏంటి మిస్సమ్మ, నేను అరుంధతి మేడంతో మాట్లాడాను అంటే నువ్వు నమ్మడం లేదు కదా, నాకు పిచ్చి పట్టింది అనుకుంటున్నావా అని రాథోడ్ అంటూ ఉంటాడు. చనిపోయిన వాళ్ళు నీతో ఎలా మాట్లాడతారు రాథోడ్, ఇప్పుడు నువ్వు ఇలా అడగడం చూస్తూ ఉంటే ఖచ్చితంగా తలకేదైనా దెబ్బ తగిలి పిచ్చి పట్టిందేమో అని నిజంగా అనిపిస్తుంది అని బాగి అంటూ ఉంటుంది. నేను నిజమే చెప్తున్నాను మిస్సమ్మ, ఆ రోజు స్వామీజీ ఏం చెప్పారు, అరుంధతి మేడం ఇక్కడిక్కడే తిరుగుతున్నారని చెప్పారు కదా అని రాథోడ్ అంటూ ఉంటే, కానీ స్వామీజీ ఇక్కడిక్కడే తిరుగుతున్నారని చెప్పారే కానీ నీతో మాట్లాడతారని చెప్పారు కదా రాథోడ్, అలా ఎలా మాట్లాడతారు, సరే బయట ఏం జరిగిందో చెప్పు అని బాగి అడగడంతో రాథోడ్ మొత్తం వివరిస్తూ ఉంటాడు. అది సంగతి, నువ్వు అక్కతో మాట్లాడావు కదా, అందుకే అక్క నీతో మాట్లాడినట్లు నువ్వు ఊహించుకున్నావు, ఇదంతా నీ భ్రమ అని బాగి చెప్పడంతో, అంతేనా మిస్సమ్మ, ఇంకా అరుంధతి మేడం నిజంగానే నాతో మాట్లాడారని నేను ఎంత సంతోషపడ్డానో, ఇదంతా నా ఊహన్నమాట. సరే మేడం గారి ఫోటోకి ఒకసారి దండమైనా పెట్టుకుని వస్తాను, ఆ రూమ్ కీస్ ఎక్కడున్నాయి మిస్సమ్మ అని రాథోడ్ అడగడంతో, పైనున్నాయి పద వెళ్దాం ఇస్తాను అని బాగి అంటుంది. తాళాలు తీసుకుని 6 ఫోటో ఉన్న గదిని తెరవబోతూ ఉంటుంది. అయితే తాళాలు రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ గది తాళాలు అప్పుడప్పుడు స్ట్రక్ అవుతూ ఉంటాయి మిస్సమ్మ, ఇలా ఇవ్వు నేను ఓపెన్ చేస్తాను అని రాథోడ్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే చిత్ర అక్కడికి వచ్చి, అదేంటి బాగి 6 ఫోటోని చూస్తే ఇంకేమైనా ఉందా, ఈ మనోహరి ఎక్కడా అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. రాథోడ్ లోపలికి వెళ్ళగానే వెంటనే చిత్ర బాగిని పక్కకు తోసేసి తలుపుకి అడ్డుగా నిలబడి ఉంటుంది. ఏంటి చిత్ర ఏం చేస్తున్నావు, అసలు నాకెందుకు అడ్డుగా నిలబడ్డావు అని బాగి అడుగుతూ ఉంటుంది. అసలు మీరేం చేస్తున్నారు, ఈ గది తలుపుల్ని తెరవకూడదు, 6 ఫోటోని చూడకూడదని బావగారు చెప్పారు కదా అని చిత్ర అంటూ ఉంటుంది. చూడండి మేడం, పిల్లల్ని చూడొద్దని చెప్పారు, పెద్దవాళ్ళు ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా చూడొచ్చు అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. అయినా ఆ మాట నీకెవరు చెప్పారు రాథోడ్, ఎవరు కూడా ఈ గది తలుపుల్ని తెరవకూడదు చూడకూడదు, నువ్వు కూడా బయటికి వచ్చేసేయ్ రాథోడ్ అని ముక్కుకుంటున్న రాథోడ్ని చిత్ర అరుస్తూ ఉంటుంది. అయినా నేను ఫోటో చూడకూడదని ఎందుకు చిత్ర అడ్డుగా నిలబడ్డావు అని బాగి అడుగుతుంది. నేనెక్కడ అడ్డుగా నిలబడ్డాను, నువ్వే తలుపు దగ్గర నాకు ఎదురుగా నిలబడ్డావు, నువ్వు ఇక్కడి నుండి పక్కకు వెళ్ళు, అప్పుడు నేను నీకు అడ్డుగా నిలబడినట్లు ఏమాత్రం అనిపించదు, వెళ్ళు పక్కకు అని చిత్ర అంటూ ఉంటుంది. రాథోడ్ మొక్కింది చాలు, ముందు బయటికి రా అని చిత్ర అంటూ ఉంటుంది. అలాగే అంటూ రాథోడ్ బయటికి రాగానే చిత్ర చాలా కంగారు పడిపోతూ తాళాలు వేస్తూ ఉంటుంది. చిత్ర ఎందుకు నువ్వు అంతలా టెన్షన్ పడిపోతున్నావు అని బాగి అడుగుతూ ఉంటుంది. నేనెక్కడ కంగారు పడ్డాను, మా ఊర్లో దీన్నేమి కంగారు అనరే, మీ ఊర్లో కంగారంటారా, నాకేమీ అర్థం కావడం లేదు అని చిత్ర తాళాలు వేసుకుని వెళ్ళిపోతుంది.
అదేంటి రాథోడ్, నేను ఈ రూమ్లో చూడకూడదు ఏముంది? ఇప్పుడు చిత్ర, అప్పుడు మనోహరి, నేను చూడకూడదు ఖచ్చితంగా ఏదో అక్కడ ఉంది, అదేంటో తేల్చేయాలి అని భాగ్య అంటూ ఉంటుంది. అయినా చిత్ర కంగారు పడడాన్ని ఎక్కడైనా కంగారే అంటారు కదా, మరి తనెందుకు అలా మాట్లాడి వెళ్ళింది? సరే చూస్తా అని భాగ్య అనుకుంటూ ఉంటుంది. తర్వాత సరస్వతి మేడం అమర్ వాళ్ళ ఇంటి బయట నిలబడి, ఇదే అమరేంద్ర వాళ్ళ ఇల్లు, ఇందాక మనతో మాట్లాడాడే ఆయనే అమరేంద్ర అని రాజుగారికి చెప్పడంతో, అదేంటండి, మరి ఇందాకే విషయం మాట్లాడి ఉంటే సరిపోయి ఉండేది కదా అని ఆయన అంటూ ఉంటాడు. లేదు, పక్కన ఒక యమగండం ఉందిలేండి, ఇప్పుడు ఆయన ఇంట్లో లేకపోయినా కూడా ఆయన రెండో భార్య భాగమతి మనకు సహాయం చేస్తారు, ఆవిడ్ని వెళ్ళి కలుద్దాం అని వాళ్ళు లోపలికి వస్తూ ఉంటే చిత్ర బాల్కనీలో నిలబడి మనోహరికి ఫోన్ చేస్తూ ఉంటుంది. చిత్రని చూసేసిన సరస్వతి వార్డెన్, అయ్యో ఈ రాక్షసి కూడా ఇక్కడే ఉందేంటి, యమగండాలన్నీ కూడా ఈయన ఇంట్లో చేరాయి, ఇప్పుడు దీనికంట పడినా కూడా చాలా ప్రమాదమే, కాబట్టి నేను ఇక్కడే ఉంటాను, మీరు మాత్రమే వెళ్ళండి అని సరస్వతి మేడం బయటే ఉండి వాళ్ళని లోపలికి పంపిస్తుంది. ఓ, ఈ చిత్రని చూసి ఆవిడ లోపలికి రాలేకున్నట్లుంది గుప్తా గారు అని ఆరు అనుకుంటూ ఉంటుంది. ఏంటి మనో, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయవేంటి అని చిత్ర ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది. నేను ఫోన్ తీయడం లేదంటే బిజీగా ఉన్నానని అర్థం తెలుసుకోలేవా అని మనోహరి అంటే, నేను ఎన్నిసార్లు చేస్తున్నానంటే అది ఎంత ఇంపార్టెంటో నువ్వు అర్థం చేసుకోవాలి కదా అని చిత్ర అంటూ ఉంటుంది. సరే ఏంటో చెప్పు అని మనోహరి అంటే, అప్పుడే వాళ్ళు గార్డెన్లో నడుస్తూ వస్తూ ఉంటారు. నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చిత్ర ఫోన్ పెట్టేసి, ఎవరు మీరు, ఎందుకు నేరుగా లోపలికి వస్తున్నారు, ఆగండి అంటూ చిత్ర వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. మేము అనాథాశ్రమం నుండి వస్తున్నాం, ఫండ్స్ కోసం భాగమతి గారిని కలవాలి, వేరే వాళ్ళు ఆవిడ పేరు చెప్తే వస్తున్నాము అని అతను చెప్తూ ఉంటాడు. ఏం పని పాట లేదా మీకోసం మేమేమైనా డబ్బులు సంపాదించి పెట్టుకున్నామా, మర్యాదగా వెళ్ళండి అని చిత్ర తిడుతూ ఉంటుంది. చూడండి గుప్తా గారు, అది ఎలా మాట్లాడుతుందో, అందరూ అలాగే అనుకుంటే మేము ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాళ్ళం, అది గుర్తు పెట్టుకోవడం లేదు అని ఆరు అంటూ ఉంటుంది. అప్పుడే బాగి ఎక్కడికి వచ్చి, ఎవరండి మీరు అని అడుగుతూ ఉంటే, చూడు బాగి, ఇవన్నీ నీకు అనవసరం, ముందు నువ్వు లోపలికి వెళ్ళు, మీరు ముందు వెళ్తారా లేదా అని వాళ్ళని అరుస్తూ ఉంటుంది. అమ్మ, మేము అనాథాశ్రమం నుండి వస్తున్నాము, మేము భాగమతి గారిని కలవాలి అని అతను చెప్తూ ఉంటాడు. నేనేనండి భాగమతిని, రండి లోపలికి అని బాగి పిలుస్తూ ఉంటే, చూడు బాగి, నీకు ఇవన్నీ అనవసరం, వీళ్ళని పంపిస్తావా లేదా అని చిత్ర అంటూ ఉంటుంది. చూడు చిత్ర, ముందు నువ్వు కాస్త ఊరుకో, మీరు రండి అని చిత్ర వైపు ఒక చూపు చూడడంతో కోపంగా ఇక చిత్ర సైలెంట్ అయిపోతుంది. వాళ్ళని లోపలికి తీసుకొచ్చి, ఇవిగోండి స్నాక్స్ తీసుకోండి అని బాగి పిల్లలకి ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి అని బాగి అడగడంతో, వీళ్ళు అనాథ పిల్లలమ్మ, ఫండ్స్ లేక వీళ్ళకి అన్నం పెట్టడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది, ఏవైనా సహాయం చేస్తారేమో అని వచ్చాము అని ఆయన చెప్పడంతో, సరే ఎంత కావాలి అని బాగి అడగడంతో, వీళ్ళ ఆకలి తీర్చమని, వీళ్ళ మొత్తం అవసరాలు చూడమని అడగటం అన్యాయం కదమ్మా, మీకు తోచినంత సహాయం చేయండి అని చెప్పడంతో, సరే అని బాగి లోపలికి వెళ్తుంటే, చూడు బాగి, ఇది ఉమ్మడి ఆస్తి, ఎవరి పర్మిషన్ లేకుండా నువ్వు ఇవ్వడానికి వీల్లేదు అని చిత్ర అడ్డుపడుతూ ఉంటుంది. చూడు చిత్ర, ఏదైనా సహాయం చేసేటప్పుడు భర్త అనుమతి తీసుకోవాలని నాకు చాలా బాగా తెలుసు, కానీ ఇప్పుడు నేను ఇస్తున్నది నా శాలరీ డబ్బు, కాబట్టి ఎవరి పర్మిషన్లు నాకు అవసరం లేదు, అయినా బయటి వాళ్ళ ముందు ఎలా మాట్లాడాలో నువ్వు కాస్త చూసి నేర్చుకో అని బాగి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్తుంది.